అరే పవన్ కళ్యాణ్ సారు చిన్న కష్టపడతలేడు లో వారహి యాత్ర ఏ పడతా ఉన్నాడు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాడు, గంతగానం తిప్పలు పడుతున్నాడు. మళ్ళీ ప్రజల కోసము మొత్తం మీద పవన్ కళ్యాణ్ సార్ కుమార జ్వరం వచ్చిందంటే ఎట్లున్నది పానం ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. అరెరే పవన్ కళ్యాణ్ సార్కు చిన్న పరిశాని గాదుల్లో ఒక దిక్కు ఒప్పుకున్న సినిమాలకు ఓపికగా పనిచేయాలి, ఇంకో దిక్కు నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇవే కాకుండా సీట్లు వంచాలే, పార్టీ పేరు వెంచాలే, ఇట్లా పని మీద పని. సార్కైతే మస్తు ఒత్తిడైతుందిలో, ఆఖరికొస్తే జ్వరం వచ్చింది. మొన్న పిఠాపురం సభలో కూడా జర సప్పసప్పగానే ఉన్నదిలో. ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి శుభ్రంగా 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది. ఒక్కడు నేనేమడుగుతా అంటే నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. చూసిండ్రు కదా, అంత జ్వరమున్నా జనాల కోసమైతే బహిరంగ సభను ఆపలేదు. ప్రజల మీద ప్రేమ ముత్తకంత కూడా తగ్గలేదు. గంత పోరాటం చేస్తున్నాడు మళ్ళా పవనాలు సారు. ఆంధ్ర ప్రజలు కూడా పవనాలు సారుకు బాగానే మద్దతు తెలుపుతున్నారు. తీసుకున్న సీట్లు గెలిపించుకునేదాకా ఇనేటట్టే లేరు మళ్ళా ప్రజలు.